చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు జిల్లా తాటికొండ మండలం కొన్నికల్లి గ్రామం. చెప్పండి, అసలు ఎలా అనిపించి కోటి లింగాలు ఒకే క్షేత్రంలో దర్శించుకున్నారు? దీంతో పాటు ఇంకా అనేక విధమైన లింగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంటుందండి. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా బాగుంటుంది చూడటానికి. గుడి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం మేము ఇక్కడికి. బాగుంటుంది. ఒకసారి వచ్చారు ఇక్కడికి? ఇది ఏడోసారి అండి. ప్రతి కార్తీక మాసంలో మేము కంపల్సరీగా ఈ గుడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం. అంటే నార్మల్గా ఇక్కడికి వస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు, నిజమా? నిజమా అంటే అవునండి, బాగుంటుంది. స్వామి చెప్పండి, అసలు ఇక్కడ కృష్ణానది ఒడ్డున టెంపుల్ ఉంది అంటే అందులోనూ స్వామి వాళ్ళకి మాల వేసుకున్న వాళ్ళకి అక్కడ మడి చేసుకోవడానికి ఇక్కడ భిక్షానికి బాగుంది అంటున్నారు చాలామంది స్వాములు. మరి మీకేమనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? నాకు బాగుంది స్వామి. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటా. మా పిల్లలకి అక్షరాభ్యాసం కూడా ఇక్కడే చేయించాను. అన్నీ బాగుండిద్ది, మంచి క్షేత్రం. పిల్లలకి అక్షరాభ్యాసం పేర్లు అన్నీ ఇక్కడే పెట్టామండి. ఇక్కడే పెట్టాం. శివయ్య అనమాట. శివయ్యకి అభిషేకం కూడా ప్రతి సంవత్సరం అభిషేకం కూడా చేస్తాం దగ్గర ఉండి. ఇలాంటి గొప్ప క్షేత్రాన్ని ప్రతిష్టాపించిన స్వామి వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఇవన్నీ చూడగలుగుతున్నాము. చాలా బాగుంది మాకు. గుంటూరు జిల్లాలోనే ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేదు కోటిలింగాల శైవ క్షేత్రం. బాగుండిద్ది. చాలా మంది వస్తారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది స్వామి. ఎప్పుడు వచ్చినా మాకు ఎప్పుడు కూడా చాలా సార్లు వచ్చి ఉంటాను. ఇప్పుడు కూడా మాకు ఇక్కడ బాగా దర్శనం జరిగింది. ఇక్కడ అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి స్వామి. ఇక్కడికి ఎన్నోసారి రావడం ఎలా అనిపించింది క్షేత్రం? అసలు ఇక్కడికి నేను రావడం కూడా 4వసారి స్వామి. చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే మనశ్శాంతిగా కూడా ఉండదు స్వామి, ప్రశాంతంగా ఉండదు స్వామి. ఇక్కడికి రావడం వల్ల మాకు కుటుంబంలో కానీ అన్నట్లు కూడా బాగా కలిసి వచ్చిన సమయానికి ఇక్కడికి వస్తున్నాము. అసలు మొత్తానికి ఇలాంటి ఒక క్షేత్రం ఉంది మన విజయవాడలో ఉంది అని మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు దాకా తెలియదు స్వామి. అంతకుముందు మాకు తెలిసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మనశ్శాంతిగా ఉంది. ఎప్పుడు మాలేసుకున్నా ఇక్కడికి వస్తూనే ఉంటాం స్వామి. మాలేసుకున్నా మాలేసుకోకపోయినా మామూలుగా 7 రోజుల్లో కూడా సోమవారం కూడా 5 ఆదివారం కానీ ఇక్కడికి వస్తుంటాం. ఇలాంటి గొప్ప క్షేత్రాన్ని స్థాపించిన స్వామివారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు చాలా గొప్పవారు స్వామి. ఈ స్థాటు వచ్చినందుకే వాళ్ళని చాలా అభినందించాలని కోరుకుంటున్నాం స్వామి. చాలా మంచి స్వామి. తాటు రావటం కూడా కోటిలింగాలంటే మాటలు కదా స్వామి. అంతా పరమేశ్వరుడు దయ ఉండి కలకాలం వర్ధాలని కోరుకుంటున్నాం.